హాయ్ అండ్ వెల్కమ్ టు సగా ఛానల్. మామిడి పళ్ళు సీజన్ వచ్చేసింది. సో, అందరూ మామిడి పళ్ళు అంటే ఇష్టపడుతూ ఉంటారనమాట. సో, ఈ టైంలో ఆర్టిఫిషియల్‌గా మామిడి కాయలను పండుగా పండించేదానికి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సో, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం రండి. సో, జనరల్‌గా ఎలాంటి టైప్స్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేసి మామిడులు పండిస్తారు అంటే కాల్షియం కార్బైడ్ లేకపోతే ఎథిలిన్ అనే గ్యాస్ యూజ్ చేసి పండిస్తారనమాట. ఇవి ఖచ్చితంగా ఇండియాలో అయితే బ్యాన్ చేశారు. కానీ తెలియకుండా కావాలని మంచి ఉత్పత్తి చేసేదానికి ఏంటంటే నీడ్ కోసం అంటే జనాలకి ఇచ్చేదానికి ఏం చేస్తున్నారంటే ఇలాంటివన్నీ వేసి పండిస్తూ స్టార్ట్ చేశారనమాట. సో, దీన్ని మనం ఎలా కనుక్కోవాలి? మనం తీసుకునేటప్పుడు ఇలాంటివన్నీ లేకుండా మనం ఎలా తీసుకోవాలి? నేచురల్‌గా పండిన మామిడి పళ్ళకి అండ్ ఇలాంటి కాల్షియం కార్బైడ్ యూజ్ చేసి పండించిన మామిడి పళ్ళకి ఏంటి తేడా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మామిడి పళ్ళు మీకు చూసేదానికి చాలా అందంగా కనపడ్డాయనుకోండి, దయచేసి అలాంటి మామిడి పళ్ళు తీసుకోకండి. మీరు లెఫ్ట్ సైడ్‌లో ఉంది కదా! అలాంటి మామిడి పళ్ళు తీసుకునేదానికి చూడండి. ఇలా మనకి అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపిస్తున్నట్టు ఉన్న ఆ యెల్లో కలరిష్ మామిడి పళ్ళైతే మీరు దయచేసి అలో చేయకండి. ఎందుకంటే ఇలాంటివి చాలా 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 హానికరం. ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా ఎయిదర్ కాల్షియం కార్బైడ్ గాని, లేకపోతే ఎథిలిన్ గ్యాస్ అనేది యూజ్ చేసి పండించేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మామూలుగా మనం చూసినట్లయితే మామిడి పళ్ళు చ నేచురల్‌గా పండిన వాటిలో ఏం చేస్తాయంటే మంచి స్మెల్ వస్తుంది. కానీ ఆర్టిఫిషియల్‌గా వేసిన దాంట్లో స్మెల్ రాదు. కానీ మిగతావన్నీ కూడా చాలా మంచిగా ఉంటదనమాట. లైక్ యెల్లోయిష్ కలర్‌లో ఉండడం గానీ, అదేవిధంగా డ్రై అండ్ లెస్ జ్యూసీ అంటే దాంట్లో జ్యూస్ ఏమి ఉండదు. కానీ చూసేదానికి ఏంటంటే ఎలా ఉంటదంటే చాలా చాలా యెల్లోయిష్‌గా అసలు తినాలనిపించే విధంగా ఉంటదనమాట. అదేవిధంగా యూనిఫార్మ్‌గా కలర్ ఉంటది. మెయిన్‌గా మనం చూసేది. సో, టాప్ నుంచి బాటమ్ వరకు ఏ సైడ్ నుంచి చూసినా సరే యెల్లోయిష్ కలర్ ఆర్ ఆరెంజ్ యెల్లోయిష్ కలర్ చూసేదానికి అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా వేస్తారనమాట. అలా ఉంటుందనమాట. కానీ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అలాగా ఉండదు. నేచురల్‌గా పండినవి అలా ఉండదు. ఎక్కడో ఒక దగ్గర గ్రీనిష్ కానీ, ఒక సైడ్ ఎక్కువ పండడం, ఒక సైడ్ తక్కువ పండడం ఇలాంటివనేది కామన్‌గా ఉండే నేచురల్‌గా పండిన వాటిలో. సో, మీరు స్మెల్ చూస్తే కూడా మనకి నేచురల్‌గా పండిందొచ్చి చాలా స్మెల్ అంటే చాలా అద్భుతమైన స్మెల్ వస్తుందనమాట. తినాలనిపిస్తుంటుంది. కానీ కాల్షియం కార్బైడ్ యూజ్ చేసేది గానీ, మిగతా వాటిలో గానీ అంత మంచి స్మెల్ అయితే రానే రాదనమాట. నెక్స్ట్ గూడా పైన సర్ఫేస్ చూసినట్లయితే యెల్లోయిష్ కలర్ అంటే మీకు కార్బైడ్ యూజ్ చేస్తే ఖచ్చితంగా అది ఎలా ఉంటదంటే చాలా స్మూత్‌గా, చాలా ఫ్రెష్‌గా కనబడుతుందనమాట. కానీ అలా ఉండేటివి మంచిది కాదు. ఎప్పుడు కూడా అలా క్లీన్‌గా ఉండేటివి ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ యూజ్ చేసి మాత్రమే పండించుంటారనమాట. అండ్ తర్వాత ఎక్స్‌టర్నల్ డ్యామేజెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీరు మామిడి పండు తీసుకున్నప్పుడైతే దాన్ని చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎక్స్‌టర్నల్‌గా ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే సమ్‌టైమ్స్ ఏం చేస్తారంటే ఇంజెక్షన్స్ వేస్తున్నారనమాట. అలాంటివి కూడా ఏమన్నా ఇంజెక్షన్స్ లాంటివి ఏమన్నా ఏసేదానికి ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే టాప్‌లో అంటే పైన తొన ఉంటుంది కదా! ఆ తొనలో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా ఇంజెక్షన్ ఏసేదానికి స్కోప్ ఉందా? అలాంటివన్నీ చెక్ చేసుకునేదానికి చాలా మంచిదనమాట. నెక్స్ట్ వచ్చి మీరు కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ టేస్ట్ కానీ సీ టేస్ట్‌లో 2 రకాలున్నాయండి మళ్ళీ ఇక్కడ. సో, చాలామంది ఏమంటారంటే నేను తోట నుంచి తెచ్చాను. దాంట్లో కెమికల్స్ ఎయలేదు. కానీ పుల్లగా ఉంది. మామూలుగా అయితే అలా ఉండదు కదా! అని అంటారు. లేదండి. మీరు పర్సెప్షనే తప్పు. ఎందుకంటే పులుపు కూడా ఒక టేస్టే. ఓకే. టు బీ ఫ్రాంక్ పులుపు కూడా ఒక టేస్టే. పుల్లగా ఉన్న, తియ్యగా ఉన్న మామిడి పండు మామిడి పండే. దాంట్లో కెమికల్స్ యూజ్ చేసుంటారంటే 100% నో. కానీ టేస్ట్ లేకుండా ఉంటది. కాల్షియం కార్బైడ్ గాని, ఎథిలిన్ గ్యాస్ యూజ్ చేసిన మామిడి పళ్ళు ఏంటంటే టేస్ట్ ఉండదు. అంటే చప్పగా ఉంటదనమాట. పులుపు ఉండదు, తీపి ఉండదు. కానీ ఎయిదర్ పుల్లగా ఉన్నా గాని, తియ్యగా ఉన్నా గాని మీ మామిడి పళ్ళు అనేది సేఫ్‌గా ఉన్నట్టు. అంటే దాంట్లో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయనట్టే పండించేదానికి. ఓకే. సో, కానీ టేస్ట్‌లెస్‌గా ఉంటే మాత్రం చాలా డేంజరస్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఒక సోకింగ్ మెథడ్ ఉందో చెప్తాను చూసుకోండి. బకెట్‌లో గాని కొంచెం పెద్ద బౌల్‌లో నీళ్ళు తీసుకొని మీరు గాని మామిడి పండని నేను మామిడి కాయ చెప్పట్లేదు. మామిడి కాయ అయితే ఖచ్చితంగా ఇది టెస్ట్ వర్క్ అవ్వదు. మామిడి పండుని తీసుకొని మీరు వాటర్‌లో గాని డిప్ చేశారంటే వాటర్‌లో కిందకి వెళ్ళిపోయిందనుకోండి మామిడి పండు. ఖచ్చితంగా అదేంటంటే నేచురల్‌గా పండిన మామిడి పండనమాట. ఒకవేళ తేలుతూ ఉందనుకోండి నేను చెప్పింది మామిడి పండు కాయ కాదు. మామిడి పండు గాని లోపలికి వెళ్ళిపోయిందంటే మంచిది. మామిడి పండు కానీ తేలుతూ ఉందంటే ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ యూజ్ చేసి రైపన్ చేసిందని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చి బేకింగ్ సోడా టెస్ట్ ఒకటుంది. అది కూడా మీరు చేసుకోవచ్చు. లైక్ వంట సోడా అనమాట. సో, మీరేం చేస్తారంటే ఒక బౌల్‌లో వాటర్ తీసుకోండి. బౌల్‌లో వాటర్ తీసుకున్న తర్వాత దానిలో సేమ్ యాజ్ యూజువల్ ఈ బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా అదేంది క్లియర్ సొల్యూషన్ అయిపోతుందనమాట. యాడ్ చేసిన తర్వాత మీ మామిడి పండు అనేది దాంట్లో డిప్ చేసి ఒక 15-20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఆ సొల్యూషన్ గాని మీ యొక్క
మామిడి పండు గానీ కలర్ చేంజ్ అనేది గమనించారనుకోండి, ఖచ్చితంగా కెమికల్స్ యూజ్ చేసినట్టు. ఒకవేళ మళ్ళా కలర్ మీరు పెట్టినప్పుడు గానీ, తీసినప్పుడు గానీ ఒకే కలర్ గాని ఉందంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదనమాట. మీరు దాన్ని తీసుకోవచ్చు. సో, ఇది మేజర్‌గా చేయాల్సిన టెస్ట్ అనమాట. సో, మీరు సింపుల్‌గా యూజ్ చేయాలంటే సోకింగ్ టెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే బేకింగ్ సోడా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు నేను మార్కెట్‌కెళ్ళాను. ఎలా నేను మ్యాంగోస్ అనేది తీసుకోవాలి అనేదైతే ఫస్ట్‌దొచ్చి మీరెప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా మ్యాంగో ఉందబ్బా! చాలా చూడంగానే ఎంత అద్భుతంగా ఉందంటే అలాంటి మ్యాంగో తీసుకోవద్దు. ఖచ్చితంగా దాంట్లో ఈ ఆర్టిఫిషియల్ రైపెనర్స్ అనేది యూజ్ చేసేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టూ షైనీగా ఉండేటివి మాత్రం అస్సలు తీసుకోకండి. సో, కొంచెం పచ్చిగా, కొంచెం గ్రీన్‌గా, కొంచెం యెల్లోగా ఉండే మామిడి పండ్లు మాత్రం కంపల్సరీ తీసుకోండి. అలాంటివే కెమికల్ ఫ్రీగా ఉంటాయన్నమాట. అండ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాటర్‌లో మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే ట్యాప్ వాటర్‌లో వాష్ చేయడం నేర్చుకోండి. ఏ కూరగాయలైనా గానీ, ఏదైనా సరే ట్యాప్ వాటర్‌లో వాష్ చేయాలి. ఆ తర్వాత మాత్రమే మీకు ఒకవేళ ఉంటే లైక్ ఆహ్, ఫిల్టర్ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కానీ ట్యాప్ వాటర్‌లో మీకు మోస్ట్‌గా ఉండే కెమికల్స్ అన్నీ గూడా వాష్ ఔట్ అవుతుంది. సో, ఇవి కూడా ఈ మామిడి పండు కూడా మీరు కెమికల్స్ ఉన్నాయి అనుకున్న ఏదైనా సరే కెమికల్స్ ఉన్నా లేకపోయినా కానీ కంప్లీట్‌గా వాటర్‌లో వాష్ చేయడం అనేది చాలా మంచిదనమాట. అండ్ తీసుకునేటప్పుడు నల్ల మచ్చలు అలాంటివేమైనా ఉంటే మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. నల్ల మచ్చలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఏదో ఒక రేంజ్‌లో కొంచెం కెమికల్స్ యాడ్ చేసినట్టు అనుకుంటారనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్‌లో మనం ఎలా మాట్లాడుతున్నామంటే, మీరు మామిడి పళ్ళు తీసుకొనొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అనేది బేకింగ్ సోడా వాటర్ అనేది టెస్ట్ చెప్పాను గదా! అదే టెస్ట్‌లో మీరు ఒక హాఫ్ అన్ అవర్ గానీ బేకింగ్ సోడా వాటర్‌లో గానీ వదిలేసారంటే కెమికల్స్ అన్నీ గూడా బేకింగ్ సోడా వాటర్‌లోనే పోతాయి. సో, తర్వాత మీరు వాష్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవడం అనేది చాలా మంచిదని జెప్పని ఇప్పుడు చెప్తున్నాననమాట. సో, ఇవి ఒక స్మాల్ టైప్ ఆఫ్ టెస్ట్ అనమాట. మీరు ఇంట్లోనే చేసుకోగలిగిన టెస్ట్‌లివి. సో, ఇప్పుడు మీరు మామిడికాయలు కొనాలన్నా గానీ షైనీగా ఉండేటివి కొనుక్కోకండి. అదేవిధంగా మామిడి పళ్ళు తీసుకున్న తర్వాత మీరు తీసుకున్నది కరెక్టా? కాదా? అనేది ఈ టెస్ట్‌ల ద్వారా మీరు చూసుకోండి. టేస్ట్, స్మెల్ ఇవన్నీ మంచిగా ఉంటేనే తీసుకోండి. స్మెల్ బాగా రాగలేదు, లేకపోతే టేస్ట్ బాలేదు అంటే ఒకవేళ మీరు టేస్ట్ చేశారు. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ బాగాలేదు, చప్పగా ఉంది అంటే దయచేసి కకృతి పడి తినకండి. పడేసేయండి. ఎందుకంటే దాంట్లో కెమికల్స్ యూజ్ చేస్తానికి ఛాన్సెస్ ఉంది. సో, తినకండి. టేస్ట్ లేదు అయినా నేను తింటానంటే వద్దు. టేస్ట్ ఉంటే ఎయిదర్ పుల్లగా ఉన్నా తినండి, తియ్యగా ఉన్నా తినండి. కానీ టేస్ట్ లేకపోతే మాత్రం తినొద్దు. ఓకే. సో, ఇది వీడియో. ఆహ్, చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి. చిన్న వీడియో అయినా పర్లేదు. ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి అని చెప్పని ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో, మీ సపోర్ట్ నాకు ఎంతో విలువైంది. సో, నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మామిడి పళ్ళు సీజన్ వచ్చింది కదా! అందరికి షేర్ చేసి ఇలా కొనుక్కోండి మామిడి పళ్ళు అని మాత్రం చెప్పండి. ఈసారి సీజన్‌లో మామిడి పళ్ళు చాలా తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంది. నేను తోటకెళ్ళి కనుక్కున్నాను. చాలా తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు సీజనే వాళ్ళకి లేదంట. సో, ఖచ్చితంగా ఇలాంటివి యాడ్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. వాళ్ళందరికీ చెప్పండి. ఇలా చేసేదానికి ఛాన్సెస్ ఉంది. మనం ఇలా కనుక్కోవచ్చు అని చెప్పండి. వాళ్ళకి మేబీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ కాల్షియం కార్బైడ్ అనేది ఇండియాలో బ్యాన్ చేసేసారు. యూజ్ చేయకూడదని. నా ప్రీవియస్ షార్ట్స్‌లో కూడా చెప్పాను. ఇవన్నీ బ్యాన్ చేశారని చెప్పని. కానీ స్టిల్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి పంట లేదు కాబట్టి. సో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ దిస్ ఛానల్. థాంక్ యూ.